తెలంగాణ లోక్సభ ఎన్నికలలో స్పష్టంగా మనకు కనిపించే అంశం ఏంటిది అని అంటే కాంగ్రెస్ పార్టీ మరి విచిత్రంగా ప్రవర్తించింది. ఇటు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరి ఎక్కువ అబద్ధాలను, తప్పుడు వార్తలను ప్రవేశపెట్టడం ద్వారా మరి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ప్రజలలో మొత్తం ఏందనంటే చీలిక తీసుకురావడానికి ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. 2023లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఒక వదంతులను, అబద్ధాలను సృష్టించి ఏ విధంగానంటే కవిత అరెస్ట్ కాకపోవటానికి కారణం ఈ బీఆర్ఎస్, కేసీఆర్ అనే వ్యక్తి బీజేపీ తోటి మిలాఖత్ అయిపోయిండు, కుమ్మక్క అయిపోయారు. కాబట్టి ఇంకా అరెస్టు కాదు, ఆ స్కామ్ అంతా కూడా లిక్కర్ స్కామ్ అంతా కూడా వీగిపోతుంది, అప్పుడే దాన్ని నీరుగార్చేయడానికి ప్రయత్నం జరుగుతుంది అని కొంత కాంగ్రెస్ పార్టీ దాన్ని ఆసరాగా చేసుకొని అసలు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ రెండు కలవబోతున్నాయి, రెండు ఒకటైపోతున్నాయి అని ఈ విధమైనటువంటి ప్రచారాన్ని బాగా లేవనెత్తడం జరిగింది. అదేవిధంగా కొన్ని వాగ్దానాలు 6 వాగ్దానాలు అయితే ప్రధానమైనవి ఉన్నాయో ఇంకా ఇతర వాగ్దానాలు కూడా దాదాపు 200కు పైగా మరి అనేక వాగ్దానాలను కూడా గుప్పించడం జరిగింది. బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కైపోయింది అనేది ఒకటి, ఓటేస్తే వృధా అయిపోతుందనేది చెప్పటం, అదేవిధంగా ఈ వాగ్దానాలు మరి అమలు అవుతాయా కాదా అనే దాంతో సంబంధం లేకుండా మరి ఎడాపెడా ప్రకటించడం వల్ల కాంగ్రెస్ పార్టీ మరి పెద్ద మొత్తంలో పోలరైజేషన్లు అయ్యి మొత్తం ఓటు బ్యాంకును సమీకరించుకొని బీఆర్ఎస్ను దెబ్బగొట్టి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి మనం చూడటం జరిగింది. 3 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక వాగ్దానాన్ని పూర్తి చేసింది. అదేవిధంగా పెద్దగా ప్రజలకు మార్పు చేసే విధంగా పరిపాలనలో అద్భుతాలు ఏమీ జరగలేదు. కాబట్టి ఇంకా వాటి ద్వారా ఎన్నికలలో గెలవాలి అని అంటే సాధ్యం కాదు అని గ్రహించి బీజేపీ అధికారంలోకి వస్తే 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చబోతుంది, రిజర్వేషన్లను రద్దు చేస్తారు అని ఇలాంటి విషయాలను తీసుకొని వచ్చి ఇరకాటంలో పెట్టే విధంగా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా మరి కొత్తదాన్ని మళ్ళీ ప్రవేశపెట్టి దాని మీద మొత్తం ఏందనంటే రోజు అదే మాట్లాడటం వల్ల, బహిరంగ సభలలో మాట్లాడటం వల్ల మొత్తం మోడీ మీద అటాక్ చేసే కార్యక్రమం, బీజేపీని మరి దాని యొక్క వేవ్ను అడ్డుకోవటానికి ఒక ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే దీన్ని ఎవరు నమ్మారు? అప్పుడైతే అసెంబ్లీ ఎన్నికల్లోనైతే నమ్మారు. వాస్తవానికి బీఆర్ఎస్ మీద కూడా వ్యతిరేకత ఉంది. బీఆర్ఎస్ను ఓడించాలి అని అంటే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వల్లనే సాధ్యమని ప్రజలు నమ్మారు. అప్పుడు విజయవంతంగా అప్పుడు పార్టీ గెలుపొందింది. కానీ ఈ లోక్సభ ఎన్నికలకు వచ్చేటప్పటికి రిజర్వేషన్లు రద్దు చేస్తారు, రాజ్యాంగాన్ని మారుస్తారని అగ్రెసివ్గా ఎంత ప్రచారం చేసినా అప్పటి మంత్రంలాగా ఇప్పుడు పనిచేయలేకపోయింది. ఏదో కొద్దిమంది నమ్మి ఉంటారు, కొంతమంది ఆలోచించుంటారు. ఎస్సీ ఎస్టీ బీసీలలో అనుకొని వాళ్ళు ఉంటారు. కొంత ఓట్ బ్యాంక్ ఒక 5-10% ఏదన్నా మారితే మారి ఉండవచ్చు గాక, కానీ మిగిలిన ప్రజలంతా కూడా ఇది అంతా ఎన్నికల కోసమే ఈ విధమైనటువంటి వాదాన్ని ఇలాంటి ప్రచారాన్ని చేస్తున్నారని మిగిలిన వాళ్ళు దాన్ని చాలా తేలికగా కూడా తీసుకొని అప్పుడు ఏంటిది అని అంటే ఇది లోక్సభ ఎన్నికలు అని అంటే కేంద్రానికి సంబంధించినటువంటివి. కేంద్రానికి సంబంధించినవి అని అంటే మోడీ ప్రధానమంత్రిగా ఉండటం అనేది అవసరము. కేంద్రంలో మోడీ ఉండటం వల్లనే ఇవాళ దేశంలో ఈ మార్పులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అని ఎక్కువ మంది ప్రజానీకము భావించడం జరిగింది. ఫలితంగా రేవంత్ రెడ్డి లేవనెత్తిన అంశాలన్నింటినీ చాలా సులభంగా, తేలికగా తీసుకున్నారు. దాన్ని ఎవరు అంత సీరియస్గా, తీవ్రమైన వాటిగా పెద్దగా పరిగణించినట్టుగానైతే అనిపించలేదు. అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్కి ఏందనంటే హైదరాబాద్ చుట్టుపక్కల ముస్లిం సామాజిక వర్గము, సెటిలర్స్ అంతా ఎక్కువ శాతము కేసీఆర్ మంచి పరిపాలన ఉంది కాబట్టి మొత్తం బీజేపీని ఓడించాలి అని అంటే ముస్లిం సామాజిక వర్గం అంతా కూడా కేసీఆర్కు పెద్ద మొత్తంలో ఓటేయటం జరిగింది. ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికలకు వచ్చేటప్పటికి ముస్లిం సామాజిక వర్గము మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ శాతం, ముఖ్యంగా ఓవైసీ కూడా ఏంటిది అని అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయమన్నట్టుగా ఒక అపీల్ ఇవ్వటం జరిగింది. దీని దృష్ట్యా ఈ ముస్లిం సామాజిక వర్గం 10%, దాదాపు 13-14% ఉన్నటువంటి ముస్లిం సామాజిక వర్గము బలంగా కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ అయినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఈ విధంగా ముస్లిం సామాజిక వర్గము కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ కావటము అనేది కాంగ్రెస్ పార్టీకి అదనంగా ఈ లోక్సభ ఎన్నికలలో కలిసి వచ్చినటువంటి అంశం. కాబట్టి అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గం కూడా అంతకుముందు మొత్తం ఏంటంటే అసెంబ్లీ ఎన్నికలలోనే ఎస్సీ సామాజిక వర్గంలో ఒక వర్గం
మొత్తం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయటం జరిగింది. ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికలలో బీసీలు ఎక్కువ శాతం, అంటే బీసీలు కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు, కానీ ఎక్కువ శాతం బీసీలు ఈ మోడీ వైపు మళ్ళీ అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది, మళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా మాదిగ సామాజిక వర్గం కూడా ఇటు మళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా బ్రాహ్మణ, వైశ్య, ఇతర అగ్రకులాలు అంటే రెడ్డి సామాజిక వర్గం కాని అగ్రకులాలు కూడా ఈ బీజేపీ వైపు మళ్ళినట్టుగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఓటు బ్యాంకులో కొంత పోలరైజేషన్లో తేడాలు లోక్సభ ఎన్నికలకు వచ్చేటప్పటికి భిన్నంగా పోలరైజేషను జరిగింది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏదైతే గతంలో వేసినటువంటి వాళ్ళు కొంత బీజేపీకి మళ్ళిన ముస్లిం సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీకి యాడ్ కావటం వల్ల అదనంగా కలిసి వచ్చేది ఉంది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ఓటు బ్యాంకు మళ్ళా యథాస్థానంలో, అంటే గతంలో ఉన్న 38 నుంచి 40% మధ్యలో ఉండే అవకాశం ఉంది, తగ్గే అవకాశం అయితే కనిపించడం లేదు. అదేవిధంగా బీజేపీ గతంలో అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి 8 అసెంబ్లీ స్థానాలు, 14% ఓటు బ్యాంక్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈ బీజేపీ అనూన్యంగా కేంద్రంలో వచ్చినటువంటి ఎన్నికలు కాబట్టి ఈ 14% నుంచి బీజేపీ ఓటు బ్యాంకు 30%కి పైగా పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. బీఆర్ఎస్కు అసెంబ్లీ ఎన్నికలలో 36% ఓటు బ్యాంకు రావటం జరిగింది. 36% ఓటు బ్యాంకు, 39 అసెంబ్లీ స్థానాలు రావటం జరిగింది. ఈ 36% ఓటు బ్యాంకు నుంచి ఇప్పుడు బీఆర్ఎస్ ఏంటిది అని అంటే 20%కి లోపుగా పడిపోయే ప్రమాదం ఉంది. అంటే 15 నుంచి 20% మధ్యలో ఓటు బ్యాంక్ వచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ఓటు బ్యాంకును ఇద్దరు సగం పంచుకోవటం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీకి ముస్లిం సామాజిక వర్గము, అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గంలో ఒక వర్గము, అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గము, ఈ బలమైనటువంటి కొన్ని వర్గాలన్నీ కూడా అటు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికలలో మరి బీసీ సామాజిక వర్గము, మాదిగ సామాజిక వర్గము, అదేవిధంగా ఇతర చిన్న చిన్న అగ్రకులాలు ఇవన్నీ కూడా ఏంటిది అని అంటే ఇటు బీజేపీ వైపుకు మళ్ళినట్టుగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి బీఆర్ఎస్ మొత్తం చతికిలబడిపోయి ఓటు బ్యాంక్ అంతా కూడా మరి 2 పార్టీలకు కూడా చీలిక అయినట్టుగా కూడా స్పష్టంగా కనిపిస్తుంది. దీనితోటి బీఆర్ఎస్ ఏంటిది అని అంటే మళ్ళీ నామినల్ పరిస్థితుల్లోకి, అంటే ఓటు బ్యాంకు 20 లోపు ఉండే అవకాశమే ఉంది తప్ప పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపించడం లేదు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప బీఆర్ఎస్ కోలుకునే అవకాశం కూడా కనిపించడం లేదు. కాబట్టి ఈ 2 ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ మరి ఏదైతే అనుసరించినటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో, తను ఏమి చేయబోతున్నాము, తన విధానాలు ఇవి అని చెప్పుకోవటం కాకుండా అబద్ధాలను ఎక్కువ అనేక కన్ఫ్యూజన్ చేసే విషయాలను ప్రవేశపెట్టి ఓట్లను వేసుకోవాలనే పరిస్థితికి వచ్చినట్టుగా కనిపిస్తుంది. కానీ లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అనుకున్నటువంటి ప్రచారం చేసినటువంటి అబద్ధాలు లేకపోతే వదంతులు ఏవైతే ఉన్నాయో అవి పని చేయనట్టుగా కనిపిస్తూ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వీటి మీదనే నమ్ముకుంటే భవిష్యత్తులో ఉపయోగం లేదు. స్పష్టంగా చెప్పినటువంటి వాటిని అమలు చేయటం ద్వారా గెలుపు ఓటములు ఉంటాయి. కానీ ఎల్లకాలం అబద్ధాలను నమ్ముతారు అనే దానికి ప్రజలు ఒకసారి నమ్ముతారు, 2 సార్లు నమ్ముతారు, కానీ ఎక్కువ సార్లు నమ్మే అవకాశం అయితే లేదు. కాబట్టి వాటి మీద ఆధారపడ్డ ఉపయోగం లేదు అనేది మరి గుర్తుంచుకోవాలని చెప్పి మరి నేను అనుకుంటున్నాను.